హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ దోశని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అరకప్పు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ పిండికి సరిపడా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 లెమన్ని పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద ఒక గరిటెడు పిండి వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ దోశని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలిన దోశలన్నీ కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశలు రెడీ అయిపోయినాయి. ఈ ఇన్స్టెంట్ దోశల్లోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ దోశని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.